అరటిపండు అంటే మీకు ఇష్టమేనా అండి? సర్లేండి, మీకు ఇష్టమే కానీ ఇప్పుడు ఓ చిన్న అరటిపండు అంటే విపరీతమైన క్రేజ్ ఉన్నదండి. హాయ్, ఎక్కడంటారా? ఇంకెక్కడ, ప్రపంచం మొత్తం మీద దాని గురించే ఓ మాట్లాడుతున్నారండి. ఈ అరటిపండు గోలేటక్క, దాని గురించి కూడా మన వాళ్ళకి చెప్పాలా ఇప్పుడు? అంతేనా? ఇది మామూలు అరటిపండు కాదు తమ్ముడు, టెక్నాలజీకి సంబంధించింది. అర్థమైందా? అయినా మధ్యలో నీ మధ్యలో దరివేటి వెళ్ళి పని చూసుకో. నేను ఇక్కడ అరటిపండు సంగతి ఏంటో మన వాళ్ళకి చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. ప్రపంచం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతోంది. ఏఐని వినియోగిస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఏఐలో టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ రంగంలో మరో సంచలనానికి తెరలేపింది. నానో బనానా ఇప్పుడిదే ట్రెండింగ్ టాపిక్. ఫోటో ఎడిటింగ్తో ఒక అనుభవాన్ని పూర్తిగా మార్చేసే ఒక శక్తివంతమైన ఏఐ మోడల్ను ఆవిష్కరించింది. గూగుల్ డీప్ మైండ్ అభివృద్ధి చేసిన ఈ టూల్ సింపుల్గా టెక్స్ట్ ఆదేశాల ద్వారా ఫోటోలో అద్భుతమైన మార్పులు చేయడానికి వీలు కల్పిస్తుంది. 2025 ఆగస్టులో జెమినీ యాప్కు కీలకమైన అప్గ్రేడ్గా విడుదలైన ఈ ఫీచర్ ప్రస్తుతం టెక్ దునియాలో హాట్ టాపిక్గా మారింది. గతంలో ఉన్న ఏఐ ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్లో ఒక ప్రాబ్లం ఉండేది. ఫోటోలోని వ్యక్తికి బట్టలు మార్చినా లేదా బ్యాక్గ్రౌండ్ మార్చినా వారి అసలు ముఖ కవలికలు, శారీరక ఆకృతి మారిపోయేవి. ఆ కారణంగా ఫోటో అసహజంగా కనిపించేది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారమే నానో బనానా. ఎన్ని సృజనాత్మక మార్పులు చేసినా ఫోటోలోని వ్యక్తి లేదా పెంపుడు జంతువుల అసలు రూపాన్ని చెక్కుచెదరకుండా కాపాడడం ఈ టూల్ స్పెషాలిటీ. ఈ రీజన్స్తోనే విడుదలైన కొద్ది కాలంలోనే ఈ టూల్కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. నానో బనానా టూల్ను ఉపయోగించడం చాలా ఈజీ. యూజర్లు తమకు నచ్చిన ఫోటోను అప్లోడ్ చేసి ఎలాంటి మార్పులు కావాలో సాధారణ భాషలో టెక్స్ట్ రూపంలో ఆదేశాలిస్తే సరిపోతుంది. మీ ఫోటోలను అప్లోడ్ చేసి మీరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో జస్ట్ ఒక టెక్స్ట్ ఆదేశమిస్తే చాలు, మీరు కోరుకున్న విధంగా చేసి పెడుతుంది. ఈ ప్రక్రియలో మీ ముఖం గానీ పర్సనాలిటీలో గానీ ఎలాంటి మార్పు లేకుండా న్యాచురల్గా సిద్ధం చేస్తుంది. మల్టీ టర్న్ ఎడిటింగ్ అనే ఫీచర్ ద్వారా దశలవారీగా సంక్లిష్టమైన మార్పులు కూడా చేయవచ్చు. ఉదాహరణకు, ఖాళీ గది ఫోటోను తీసుకుని ముందుగా సోఫా, ఆ తర్వాత టేబుల్, అనంతరం గోడకు పెయింటింగ్స్, ఇలా ఒక్కో వస్తువును చేర్చుతూ పూర్తి ఫర్నిచర్తో నిండిన గదిగా మార్చుకోవచ్చు. నానో బనానా యూజర్లకు క్రియేటివిటీ స్వేచ్ఛకు అవకాశాలెక్కువ. దీని ద్వారా అనేక రకాల ప్రయోగాలు చేయవచ్చు. ఏ వ్యక్తి ఫోటోలోనైనా దుస్తులు, హెయిర్ స్టైల్ మార్చవచ్చు. వారిని ప్రపంచంలోని ఏ ప్రదేశంలోనైనా, చారిత్రక కట్టడాల ముందు లేదా ఫాంటసీ ప్రపంచంలోనైనా నిలబెట్టవచ్చు. మిమ్మల్ని మీరు 1980ల నాటి ఫ్యాషన్లో లేదా ఒక పురాతన యోధుడి గెటప్లో ఎలా ఉంటారో చూసుకోవచ్చు. వేర్వేరు ఫోటోలను కలిపి నానో బనానా ద్వారా ఒకే చిత్రంగా మార్చవచ్చు. కుటుంబ సభ్యుల ఫోటోలో మీ పెంపుడు జంతువులను సహజంగా కనిపించేలా యాడ్ చేయొచ్చు. స్టైల్ మిక్సింగ్ కింద ఒక వస్తువు టెక్చర్ను మరొకదానికి అన్వయించవచ్చు. సీతకోక చిలుక రెక్కలపై ఉన్న డిజైన్ను ఒక డ్రెస్ పైకి తీసుకురావచ్చు. ఇలా మీరు సవరించిన చిత్రాలను ఉపయోగించి చిన్న చిన్న వీడియోలు, యానిమేషన్లు తయారు చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ నానో బనానా ఫీచర్ గూగుల్ ఏఐ స్టూడియో వెబ్సైట్లో, జెమినీ యాప్లో అందుబాటులో ఉంది. గూగుల్ అకౌంట్తో లాగిన్ అయ్యి దీనిని యూజ్ చేసుకోవచ్చు. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ను గుర్తించేందుకు గూగుల్ ఇందులో ప్రత్యేక వాటర్ మార్కులను రూపొందించింది. సాధారణంగా కనిపించే విజిబుల్ వాటర్ మార్కుతో పాటు కంటికి కనిపించని గూగుల్ సింత్ ఐడి అనే డిజిటల్ వాటర్ మార్క్ టెక్నాలజీని కూడా వినియోగిస్తుంది. ఇది ఏఐ జనరేటెడ్ చిత్రాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో సహాయపడుతుంది. ఇప్పటికే చాలా మంది యూజర్లు దీనిని ఉపయోగించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.